ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా రెండవ టీ20లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓటమి పాల్చేసేసింది. చెత్త బ్యాటింగ్ టీమిండియా ఓటమిని శాసించింది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలోనే 125 పరుగులకు కుప్పకూలింది. హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ తప్ప ఎవ్వరూ రాణించలేకపోయారు. సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయారు. ముగ్గురు బ్యాటర్లైతే ఖాతా కూడా తెరవకుండా అయిపోయారు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలోనే 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ అలాగే తన తుర్క్లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా ఆడాడు. మిచెల్ మార్ష్ అయితే ఏకంగా 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 3 ఫోర్లతో, ఒక సిక్స్‌తో చెలరేగాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ 2 వికెట్లు తీగా పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినప్పటికీ ఆ బ్యాటింగ్లో మరో 20 పరుగులు చేసి ఉన్నా కూడా ఫలితం మరోలా ఉండేది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. దాంతో 4.3 ఓవర్లలోనే ఆసీస్ 51 పరుగులు చేసింది. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌కు ట్రావిస్ హెడ్ వెనుతిరక్క జోస్ ఇంగ్లీష్‌తో కలిసి మిచెల్ మార్ష్ చెలరేగాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతన్ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా, టిమ్ డేవిడ్‌ను వరుణ్ పెవిలియన్‌కు చేర్చాడు. జోష్ ఇంగ్లీష్ 20 పరుగులు చేయగా అతన్ని కుల్దీప్ అవుట్ చేశాడు. మిచెల్ ఓవెన్‌ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కు చేశాడు. కానీ చేయాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడంతో ఆసీస్ పెద్దగా ఇబ్బంది పడకుండానే ఇక గెలుపు బాట పట్టింది. ముఖ్యంగా చెప్పాలి అంటే మరొక్క 20 పరుగులు గానీ, లేతే కనీసం ఇంకొక 25 పరుగులు గానీ భారత్ గనుక ఎక్స్‌ట్రా చేసి ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే భారత బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలో వాళ్ళని ఒత్తిడిలోకి నెట్టేశారు. కానీ బ్యాట్స్‌మెన్స్ మాత్రం అస్సలంటే అస్సలు రాణించలేకపోయారు. ఇది భారత్‌కు చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి.